ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు, సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. చాలామందికైతే ఈ గురువుగారికి చూపించుకున్న వారికి మంచి జరిగిందండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇక్కడ ఉన్న ఈ 3 నెంబర్లలో ఒక నెంబరు తాకు తల్లి. నువ్వు ఏ కోరికైతే తీరితే బాగుండు, సంతోషంగా ఉంటాను అని అనుకుంటున్నావో రేపటికల్లా ఆ కోరిక నెరవేరబోతుందమ్మా. నీ కలలన్నీ నిజమై నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. 1వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, ఇప్పుడు నీ మనసు అంతా కూడా చాలా ఆందోళన చెందుతుంది. ఒక పనినైతే అనుకున్నాను బాబా. ఇది జరగటానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను తండ్రి, నా కష్టాలు తీరుతాయి అని. అయినా కూడా మీకు ఏమాత్రమో కూడా నా మీద జాలి కలగటం లేదా తండ్రి? ఇంకా ఎన్నాళ్ళు తండ్రి ఈ కష్టాలు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా. తల్లి, నువ్వు అస్సలు బాధపడకమ్మా. అతి త్వరలోనే నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి. కాకపోతే నా తల్లి చేయవలసిందల్లా ఏమిటి అంటే, ఓర్పు, సహనం ఏదైతే ఉందో అవి నువ్వు కోల్పోతున్నావమ్మా. ఇది కూడా నీ తప్పు కాదమ్మా. నీ కష్టాల వల్ల నువ్వు ఎంతగానో అలసిపోయావు. నీలో ఉన్న ఓపిక నశించటం వలన చీటికి మాటికి కోపం తెచ్చుకుని ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటున్నావు తల్లి. దానివల్ల ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ అనేది చాలా ఎక్కువవుతుంది తల్లి. నువ్వు ఎప్పుడైతే నా మీద నమ్మకంతోటి నా కష్టాలు తీరిపోతాయి, నాకు నా బాబా తండ్రి సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉండి కోపాన్ని తగ్గించుకుంటే ఇంట్లో అంతా కూడా పాజిటివ్గా ఉంటుందమ్మా. నీ కష్టాలన్నీ తొలగించటానికి, నీ కోరికలు నెరవేర్చటానికి స్వయంగా నేనే వస్తున్నానమ్మా. నువ్వు ఏమాత్రమూ కూడా భయపడకు. నువ్వు ఏమాత్రమూ కూడా దిగులు పడకు తల్లి. అలాగే ప్రతిసారి కూడా మా భార్యాభర్తల మధ్య గొడవలనేవి వస్తున్నాయి. ఎడబాటు అనేది వస్తుంది. ఇది ఎలా తండ్రి? ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఎడబాటు తగ్గుతుంది? గొడవలు తగ్గి మేము ఎప్పుడు సంతోషంగా ఉంటాము బాబా అని నువ్వు ఎంతగానో అడుగుతున్నావు కదమ్మా. కారణం కూడా నువ్వేనమ్మా. ఆ కష్టాల వలన కోపం తెచ్చుకుని నీ భర్త మీద నువ్వు విసుకుంటున్నావు తల్లి. నీ భర్త చాలా మంచివాడమ్మా. నువ్వు కోపం తగ్గించుకుంటే నీ భర్త కూడా నిన్ను అర్థం చేసుకుంటాడు. అప్పుడు మీ మధ్య గొడవలు అనేవి రావు. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అనేది గట్టిగా, బలంగా ఏర్పడుతుంది తల్లి. అందుకనే చెబుతున్నానమ్మా, ఓర్పుగా, సహనంగా ఉండు, నీ కష్టాలు తీరిపోతాయి అని. నువ్వు ఎప్పుడైతే సహనంతో ఉండి నీ భర్తతోటి, నీ బిడ్డలతోటి సంతోషంగా ఉంటావో అప్పుడు వారు కూడా తిరిగి నీతో సంతోషంగా ఉంటారమ్మా. నువ్వు కోపం చూపించడం వలన నీ భర్త నిన్ను దూరం పెడుతున్నాడు. మీ ఇద్దరి మధ్య ఎడబాటు అనేది ఎక్కువైపోతుంది తల్లి. నీ కష్టాలు తీర్చటానికి, నీ కోరికలు నెరవేర్చటానికి నీ వెనుక నీ సాయి తండ్రి ఉన్నాడమ్మా. నువ్వు కేవలం చేయవలసిందల్లా నీ కుటుంబ బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. నీ భర్తని, నీ పిల్లల్ని బాగా చూసుకో అమ్మా. అప్పుడు నీ భర్తకి కోపం అనేది రాదు తల్లి. నువ్వు కోపగించుకుని విసుక్కోవటం వలన నీ భర్త నిన్ను దూరం పెడుతున్నాడు తల్లి. కాబట్టి నువ్వు సహనంగా ఉంటే నీ భర్త నిన్ను అర్థం చేసుకుని నీతో ప్రేమగా ఉంటాడు తల్లి. మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి రావు. కాబట్టి ముందే చెబుతున్నాను, బంధాన్ని తెగదింపులు చేసుకోకుండా ముందుగానే జాగ్రత్త పడు తల్లి. అప్పుడు మీ జీవితం ఎంతగానో సంతోషంగా ఉంటుంది అని అయితే మన బాబాగారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నువ్వు ఇక నుంచి చాలా సంతోషంగా గడపబోతున్నావు. వచ్చే రోజులు అన్నీ కూడా శుభగడియలే. వరకు కష్టాలు పడి అలసిపోయిన నీకు ఇక మీదట ఊరట కలిగిస్తున్నాను తల్లి. ఇక మీదట నువ్వు వినబోయే వార్తలన్నీ కూడా శుభవార్తలే తల్లి.
నువ్వు ఎంతగానో ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నావు. వ్యక్తినే వివాహం చేసుకోవాలి అని నువ్వు ఎంతో ఆశపడుతున్నావు కదమ్మా! నువ్వు ఇప్పటి వరకు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి, అది నేను గుర్తించానమ్మా. అందుకే నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను. అతి త్వరలోనే నీకు కళ్యాణ గడియలు రాబోతున్నాయి. నువ్వు ఇష్టపడిన వ్యక్తితోనే వివాహం జరగబోతుందమ్మా. మీ ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు తల్లి. నీకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం జరగాలి అని ఎంతగానో కోరుకున్నావు కదమ్మా! ఆ కోరిక నెరవేర్చబోతున్నాను. మరి నీ బాబాకి ఏదైనా తీపి సిద్ధం చేసి పెడతావు కదా తల్లి! తప్పకుండా నీ వివాహం జరిగాక నీ ఇంటికి నేను తప్పకుండా అడుగు పెడతానమ్మా. నువ్వు నాకు ఏదైనా ప్రసాదం, తీపి ప్రసాదం చేసి పెట్టు తల్లి. నీ జీవితం ఎంతో తియ్యగా, ఆనందంగా ఉండబోతుందమ్మా. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి అనైతే మన బాబాగారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు ఎప్పుడూ కూడా మనసులో ఒక బరువునైతే మోస్తున్నావు. ఆ బరువుని దింపటానికే నేను వచ్చాను తల్లి. ఇక నువ్వు మోయవలసిన అవసరం లేదు. ఆ బరువుని నా మీద పెట్టు. నీ బరువు భారాలన్నీ కూడా నేనే మోస్తాను. నువ్వు ఎప్పటినుంచో అనుకుంటున్నావు కదా, ఇది కరెక్టా కాదా, నేను చేయవచ్చా లేదా అని. నీకు ఏమాత్రమూ కూడా సందేహం వద్దు తల్లి. ఆ పనిని ఆపేసేయ్. ఎందుకంటే దాని వలన నీకు ఎటువంటి లాభమూ ఉండదు. ఆ పని వల్ల నువ్వు టయాన్ని వేస్ట్ చేసుకుంటున్నావమ్మా. దానివల్ల నీకు ఏమీ లాభం లేదు. ఎక్కువగా ఆలోచించకుండా దానిని వదిలేసి కొత్త మార్గాన్ని ఎంచుకుంటే తప్పకుండా అందులో విజయాన్ని సాధిస్తావు తల్లి. నీ వెనుక నేను ఉన్నాను కదమ్మా. నీకు కొత్త మార్గాన్ని చూపించబోతున్నాను. ఆ దారిలో నడిస్తే తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. నువ్వు ఖచ్చితంగా ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే జరగాలి అని అనుకుంటున్నావో తప్పకుండా నెరవేరుతుందమ్మా. మూడో నెంబర్ ఎంచుకున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఒక దిగులుతోటి సతమతమైపోతున్నావు. ఏమిటి అంటే నీ అనారోగ్య సమస్యలు. నువ్వు ఈ కష్టాల వలన మానసికంగా చాలా నలిగిపోతున్నావమ్మా. దానివల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నా ఆరోగ్యం బాగుండేలా చేయి తండ్రి. నా బిడ్డలకి కనీసం నేను సరిగ్గా వండి కూడా పెట్టుకోలేకపోతున్నాను బాబా. నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు అని నువ్వు ఎంతగానో తల్లడిల్లిపోతున్నావమ్మా. ముందు నువ్వు మానసికంగా ప్రశాంతంగా ఉండు తల్లి. నీకు వచ్చిన సమస్యలను చూసి ఎంతగానో భయపడిపోయి ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటున్నావు తల్లి. సమస్యలు అనేవి శాశ్వతంగా ఉండవమ్మా. సమస్యలు, కష్టాలు చుట్టాల్లా వచ్చి చుట్టాల్లా వెళ్ళిపోతాయి తల్లి. కాబట్టి నువ్వు వాటి గురించి ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటున్నావు. నేను చెప్తున్నాను కదమ్మా, నీ సమస్యలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. నువ్వు ఆరోగ్యంగా ఉండు తల్లి. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. నీ కుటుంబ సభ్యుల్ని నువ్వు చూసుకోగలుగుతావమ్మా. నీ ఆరోగ్యం కుదుటపడటానికి ప్రతిరోజు కూడా నా ఈ నామాన్ని జపిస్తూ ఉండమ్మా. ఓం శ్రీ సాయి ఆరోగ్య ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి ఆరోగ్య ప్రదాయ నమః. ఈ నామాన్ని జపిస్తూ ఉండు తల్లి. ఈ నామాన్ని జపించటం వలన నీ ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసికంగా బలపడతావు. అంతా మంచి జరుగుతుందమ్మా. దేనికి కూడా దిగులు చెందవద్దు. ఆందోళన చెందవద్దు, బాధపడవద్దు. ధైర్యంగా సంతోషంగా ఉండు. అంతా నేను చూసుకుంటానమ్మా. నీకు ఇకపై అన్నీ కూడా మంచి రోజులే తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరాం.